నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి అకౌంటెన్సీ కన్సైన్మెంట్ అకౌంట్స్ అనే సెకండ్ యూనిట్ లో ఉన్నాము. సో ఫస్ట్ మనం ఏం చూసాము, ఇంట్రడక్షన్ చూసాము, ఇంకా జనరల్ ఎంట్రీస్ ఎలా ఉంటాయి ప్రొఫార్మా చూసాం దాన్ని. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ కూడా చూసాము. ఇప్పుడు ఒకవేళ అన్సోల్డ్ స్టాక్ ఇచ్చి దాంతో పాటు ఇన్వాయిస్ ప్రైస్ కూడా ఇస్తే అప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. సో మనకి క్వశ్చన్ దాని రిలేటెడ్ ఉందన్నమాట. సో రాగమయ ఆఫ్ కొచ్చిన్ consigned 200 cases of Ayurvedic medicines to Sri Charani of Hyderabad. The cost of each case is ₹400, but the invoice price is ₹500 per case. Ragamai paid ₹1200 towards packing and carriage. Sri Charani informed through account sales that 180 cases are sold at ₹520 each. Expenses paid by Sri Charani were freight ₹800. Commission has been calculated at 5% on sales. Prepare consignment account, consignee account and Ragamaya account. సో ఇక్కడ మనకి ఏమంటున్నారంటే రాగమయ్య ఎవరు మనకి ఓనర్. ఎందుకు ఓనర్? ఆమె కన్సైన్ చేసిందంట 200 కేసెస్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్. ఎవరికి? శ్రీచరణికి. సో తను ఇంకేం చేసిందంట, ద కాస్ట్ ఆఫ్ ఈచ్ కేస్. సో 200 కేసెస్ కి ఈచ్ ఎంత? ₹400 అంట. ఇంకా ఇది ఏంటిది మనకి? కాస్ట్ ప్రైస్ అనేది ఇచ్చిండ్రు. తర్వాత ఇన్వాయిస్ ప్రైస్ కూడా ఇచ్చిండ్రు, ఎంత? 500 అని చెప్పి. తర్వాత రాగమయ్య అంటే ఎవరు? ఓనర్వి. ఎక్స్పెన్సెస్ ఎంత? 1200 పే చేసిందంట ప్యాకింగ్ కి, క్యారేజ్ కి. తర్వాత శ్రీచరణి కూడా మనకి ఏం చేసిందంట, ఒక అకౌంట్ సేల్స్ పంపించిందంట ఓనర్ కి. ఏమని పంపించింది? 180 సేల్స్ చేసిన గూడ్స్ నేను, సో ఈచ్ 520కి సేల్ చేసిన అని పంపించిందంట. సో యాక్చువల్ ప్రైస్ ఎంత? 400 అయితే 520కి చేసిందంట ఏమే. సో చేస్తే మనకి ఏమైంది, తర్వాత శ్రీచరణివి ఎక్స్పెన్సెస్ ఇచ్చిండ్రు 800 అని చెప్పి. ఇంకా కమిషన్ ఏదైతే 5% ఉందో దాన్ని ఏం చేయమన్నారు, ఈ సేల్స్ ఏదైతే అమౌంట్ ఉందో ఈ రెండు ఇంటూ చేసిన తర్వాత వచ్చిన సేల్స్ అమౌంట్ మీద 5% కమిషన్ అనేది తీసుకోమన్నారు. ఎవరిది? రాగమయ్యది. సో ఫస్ట్ మనము ఇలా ప్రాబ్లం ఇస్తే మనకి కాస్ట్ ప్రైస్ ఏంటిది మనకి? 400 వాళ్ళే ఇచ్చిరు కాస్ట్ అని చెప్పి. సో ఆ 400 ఇంటూ 200 ఎంత మనకి? 80,000. సో అది తీసుకోవాలి. నెక్స్ట్ ఇన్వాయిస్ ప్రైస్ అని చెప్పి 500 ఇచ్చిండ్రు. సో 500 ఇంటూ 200 కేసెస్ ఎంత? 1 lakh. సో అది తీసేసుకున్నాం. సో ఈ రెండు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాస్ట్ ప్రైస్, ఇన్వాయిస్ ప్రైస్ రెండింటిది అన్సోల్డ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేయాలి. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి అన్సోల్డ్ స్టాక్ ది ప్రొఫార్మా ఏంటిది? ఫస్ట్ టోటల్ గూడ్స్ తీసుకోవాలి, అందులో నాన్ రికరింగ్ ఆఫ్ ఓనర్, నాన్ రికరింగ్ ఆఫ్ ఏజెంట్ ది యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత లాస్ట్ కి వచ్చిన దాని మీద ఏదైతే అన్సోల్డ్ స్టాక్ ఉందో ఆ అమౌంట్ మీద టోటల్ గూడ్స్ ఉంటుందో దాన్ని డివిజన్ చేస్తే మనకు వస్తుంది అన్సోల్డ్ స్టాక్ ది అమౌంట్. సో ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఎంత మనకి? 200 ఇంటూ 400 గా. సో అది చేస్తే వచ్చిన అమౌంట్ మీద నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. సో ఓనర్ వి ఏ ఎక్స్పెన్సెస్ ఉన్నా సరే అవి మనకి నాన్ రికరింగ్ కిందనే వస్తాయి, అవి తీసుకోవాలి. నెక్స్ట్ నాన్ రికరింగ్ ఆఫ్ శ్రీచరణి. ఇక్కడ శ్రీచరణిది ఫ్రైట్ అని ఇచ్చినారు మనకి. సో శ్రీచరణిది ఫ్రైట్ అంటే ఏంటిది మనకి? అది నాన్ రికరింగే కదా, సో అందుకే తీసుకున్నాం. ఒకవేళ ఇవ్వకపోయి ఉంటే నిల్ తీసుకుంటుండే. సో తీసుకొని ఈ మూడు అమౌంట్స్ 80,000, 1200, 800 ని ప్లస్ చేస్తే 82,000 వచ్చింది. సో 82,000 లోకి వెళ్ళి ఎంత అన్సోల్డ్ అన్నారు ఇక్కడ మనకి? 200 కేసెస్ ఉంటే ఈమె ఎంత సేల్స్ చేసింది? 180 సేల్స్ చేసింది. సో అన్సోల్డ్ ఎంత? 20 కదా. సో 20 బై టోటల్ ఎంత? 200 చేస్తే మనకి 8,200 అనేది వస్తుంది. ఇది కాస్ట్ ప్రైస్ మీద అన్సోల్డ్ స్టాక్ ది. నెక్స్ట్ ఇన్వాయిస్ ప్రైస్ మీద అన్సోల్డ్ స్టాక్ ది కూడా చేయాలి కదా. సో ఇన్వాయిస్ ప్రైస్ రాసుకోవాలి. ఎంత? 200 కేసెస్ కి ఈచ్ ఎంత ఇన్వాయిస్ ప్రైస్? 500 అని ఇచ్చింది రాతున్నాయి. ఇన్వాయిస్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 500 అని. సో ఆ 500 తీసుకోవాలి, చేస్తే 1 lakh వస్తుంది. దాని మీద నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఈమె ఎంత ఉన్నాయి? ఎవరివి? ఓనర్వి. అవి తీసుకోవాలి 1200. మళ్ళీ ఈమె ఎంత ఉన్నాయి? అవి తీసుకోవాలి 800. తీసుకొని ఈ మూడింటిని 1 lakh ని, 1200 ని, 800 ని యాడ్ చేస్తే 1,02,000 అనేది వస్తుంది. సో ఆ 1,02,000 మీద అన్సోల్డ్ బై టోటల్ గూడ్స్ ని చేస్తే అప్పుడు మనకి 10,200 అనేది వస్తుంది. సో ఈ 10,200 మనకి ఏంటిది? ఇన్వాయిస్ ప్రైస్ మీద అన్సోల్డ్ స్టాక్. సో ఇందులో పాటు ఇది చేసేటప్పుడు మనకి ఒకవేళ ఓన్లీ ఇన్వాయిస్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ ఇస్తే ఓకే. లేదు అన్సోల్డ్ స్టాక్ కి ఒకవేళ మనకి ఇన్వాయిస్ ప్రైస్, అన్సోల్డ్ స్టాక్ ఇచ్చి ప్రాబ్లం లో ఇన్వాయిస్ ప్రైస్ ఇస్తే మనం దానికి లోడింగ్ కూడా చేయాలన్నమాట. సో లోడింగ్ దేనికి చేస్తాం మనము? స్టాక్ కి చేస్తాము, గూడ్స్ కి చేస్తాము. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి. సో లోడింగ్ అంటే ఏంటిదంటే మనకి ఏదైతే మనము స్టాక్ క్యాలిక్యులేట్ చేసినాం కదా ఇప్పుడు, సో ఈ కాస్ట్ ప్రైస్, ఈ ఇన్వాయిస్ ప్రైస్ స్టాక్ ఏదైతే ఉందో అందులో నుంచి ఒకదాని నుంచి ఇంకొకటి మైనస్ చేస్తే వచ్చేది మనకి ఏంటిది? లోడింగ్ ది. మళ్ళీ గూడ్స్ ది ఎలా వస్తుంది అంటే, గూడ్స్ ది ఇన్వాయిస్ ప్రైస్ ఎంత మనకి? గూడ్స్ ది ఇది గూడ్స్ దే కదా, వాళ్ళు ఇచ్చిందే కదా గూడ్స్ ది. 200 కేసెస్ ఉన్నాయి, అమౌంట్ ఇంత ఇచ్చిరు. సో గూడ్స్ ది ఇన్వాయిస్ ప్రైస్ ఇంకా గూడ్స్ ది కాస్ట్ ప్రైస్ మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది? లోడింగ్ ది గూడ్స్ ది వస్తుంది, లోడింగ్ ప్రైస్ వస్తుంది గూడ్స్ ది.
సో ఇది మనకి ఏంటిది, ఇది మొత్తం ఇవన్నీ సాల్వ్ చేసిన తర్వాత బాక్స్ కి వెళ్ళాలి ఇప్పుడు మనం. సో బాక్స్ లో నేను ఏం చెప్పిన, ఫస్ట్ కన్సైన్మెంట్ అకౌంట్. సో ఇందులో మనకి ఏమన్నారు, ఓన్లీ ఓనర్ వి మాత్రమే బుక్స్ ప్రిపేర్ చేయమంటున్నారు. సో ఓనర్ దాంట్లో ఏమేమి బుక్స్ వస్తాయి, కన్సైన్మెంట్ అకౌంట్ వస్తుంది, ఇంకా కన్సైనీ అకౌంట్ వస్తుంది, తర్వాత జిఎస్సి అకౌంట్ వస్తుంది, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ వస్తుంది. సో ఇందులో ఓన్లీ ఓనర్ వి అన్నారు కాబట్టి సో ఫస్ట్ ఏం చేస్తాము, కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాము. సో కన్సైన్మెంట్ అకౌంట్ నేను ఏం చెప్పిన, నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ అన్ని ఎక్స్పెన్సెస్ వస్తాయి, క్రెడిట్ అన్ని ఇన్కమ్స్ వస్తాయి అని చెప్పిన. సో డెబిట్ సైడ్ మనం ఫస్ట్ ఏం చేస్తాం, గూడ్స్ పంపుతున్నాం. సో గూడ్స్ పంపేటప్పుడు ఎంత పంపుతున్నాము, మనం ఎప్పుడన్నా మనకి ఇన్వాయిస్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ రెండు ఇస్తే ఇన్వాయిస్ ప్రైస్ మీద ఏదైతే గూడ్స్ పంపినామో అదే రాసుకుంటాం ఇక్కడ, అది గుర్తుపెట్టుకోండి. సో ఇన్వాయిస్ ప్రైస్ ఎంత మంది 500. సో 500 టోటల్ గూడ్స్ ఎంత 200 రాసుకుంటే 1 lakh ఇన్వాయిస్ ప్రైస్ మీద ఉన్న గూడ్స్ రాసుకున్న తర్వాత ఓనర్ వి మనం ఏం చేస్తాం, ఎక్స్పెన్సెస్ రాసుకుంటాం. తర్వాత ఎవరైతే ఏజెంట్ ఉండో అతని ఎక్స్పెన్సెస్, కమిషన్ రెండు రాసుకుంటాం. అతని పేరు పెట్టి రాసుకోవాలి, ఏజెంట్ పేరు పెట్టి అతని ఎక్స్పెన్స్ ఇంకా కమిషన్ అనేది రాసుకోవాలి. రాసుకుని ఏం చేస్తాం, మళ్ళీ క్రెడిట్ సైడ్ కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సైడ్ మనకి ఏమొస్తాయి, నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఇన్కమ్స్ వస్తాయి. సో ఇన్కమ్ కాబట్టి మనకి ఏంటిది, ఇక్కడ ఫస్ట్ సేల్స్ రాసుకోవాలి. సేల్స్ ఎవరు చేసిర్రు, శ్రీచరణి చేసింది. సో ఆమె పేరు రాసుకొని సేల్స్ అమౌంట్ ఎంత 180 into 180 కేసెస్ అమ్మింది, ఎంత ఒకటి 520కి అమ్మింది. సో అది రాసుకుంటాము. రాసుకున్న తర్వాత స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ అంటే ఏదైతే అన్సోల్డ్ స్టాక్ ఉందో, సో అది ఏదైతే అన్సోల్డ్ స్టాక్ ఉందో అది కూడా ఇన్వాయిస్ ప్రైజే తీసుకోవాలి. అన్సోల్డ్ స్టాక్ ది కూడా మనం చేసిన ఇన్వాయిస్ ప్రైజే తీసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ గూడ్స్ ది కూడా ఇన్వాయిస్ ప్రైజే తీసుకోవాలి, ఇక్కడ రాసేటప్పుడు అన్సోల్డ్ స్టాక్ ది కూడా ఇన్వాయిస్ ప్రైజే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు లోడింగ్ రాసేటప్పుడు ఏం చేయాలంటే, సో ఫస్ట్ రాసి గూడ్స్ ది, ఇంకా ఫస్ట్ రాసి అన్సోల్డ్ స్టాక్ దేమో ఇదేమో డెబిట్ సైడ్ వస్తుంది, ఇదేమో క్రెడిట్ సైడ్ వస్తుంది. తర్వాత మళ్ళీ లోడింగ్ ది రాసేటప్పుడు ఈ రెండు ఆపోజిట్ సైడ్ వస్తుంది అనమాట. సో స్టాక్ ది లోడింగ్ ది ఆపోజిట్ సైడ్ వస్తుంది, గూడ్స్ ది లోడింగ్ ది ఆపోజిట్ సైడ్ వస్తుంది. సో లోడింగ్ ఎలా చేస్తామంటే, సో ఫస్ట్ స్టాక్ ది లోడింగ్ రాసేటప్పుడు కాస్ట్ ప్రైస్ మీద స్టాక్, ఇన్వాయిస్ ప్రైస్ మీద స్టాక్ ని మైనస్ చేస్తాం. సో స్టాక్ మైనస్ చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ మనకి రెండింటిని మైనస్ చేస్తే ఇది వస్తుంది అనమాట 2000 అనేది. సో అది మనం ఇక్కడ రాసినాం. నెక్స్ట్ గూడ్స్ ది 1 lakh ల నుంచి మనకి ఎంత 80,000 మైనస్ చేస్తే 20,000 వస్తుంది. సో గూడ్స్ ఉన్న ఆపోజిట్ సైడ్ మళ్ళీ గూడ్స్ ది లోడింగ్ రాయాలి కదా, సో అది మనకి 20,000 వస్తుంది. సో కన్సైన్మెంట్ అకౌంట్ లో మనం ఇలా సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటిది, కన్సైనీ అకౌంట్. సో కన్సైనీ అకౌంట్ ది ఫస్ట్ కన్సైన్మెంట్ అకౌంట్ లో ఎక్కడెక్కడ కన్సైనీ నేమ్ ఉందో చూసుకోవాలి. ఎక్స్పెన్సెస్ దగ్గర ఉంది, కమిషన్ దగ్గర ఉంది, సేల్స్ దగ్గర ఉంది. సో ఎక్స్పెన్సెస్ దగ్గర ఏముంది, కన్సైన్మెంట్ టు శ్రీచరణి అని ఉంది. సో శ్రీచరణిలో ఏమొస్తుంది, బై కన్సైన్మెంట్ అని వస్తుంది. సో బై కన్సైన్మెంట్ అని రాసుకొని ఏదైతే ఆమె ఎక్స్పెన్సెస్ ఉన్నాయో ఆమె కమిషన్ ఉందో అది రాసుకుంటాం. మళ్ళీ ఇక్కడ ఏముంది, శ్రీచరణి టు కన్సైన్మెంట్ అని ఉంది. సో శ్రీచరణిలో ఏమొస్తుంది, టు కన్సైన్మెంట్ అని వస్తుంది. సో 2 కన్సైన్మెంట్ అని రాసుకుని ఎంత సేల్స్ అమౌంట్ 93,600 రాసుకొని 2 సైడ్స్ టోటల్ వేసేసుకున్న తర్వాత పెద్ద అమౌంట్ ఆపోజిట్ సైడ్ ఏం చేస్తాము, ఇది 88,120 అనేది ఏంటి మనకి ఫైనల్ సెటిల్మెంట్ అనమాట రాసేసుకొని నెక్స్ట్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఎలా రాసుకుంటామంటే పర్టికులర్స్ అమౌంట్ అని రాస్తాము. సో ఇప్పుడు కన్సైన్మెంట్ టు గూడ్స్ అకౌంట్ అని ఉంది కాబట్టి గూడ్స్ అకౌంట్ లో ఏమొస్తుంది, బై కన్సైన్మెంట్ అని చెప్పి క్రెడిట్ సైడ్ రాసుకుంటాము. రాసుకొని డెబిట్ సైడ్ టు ట్రేడింగ్ అని రాసుకుని 2 సైడ్స్ ఏదైతే మనకి 1 lakh ఉందో అది 2 సైడ్స్ మొత్తం రాసేసుకుంటే అది మనకి జిఎస్సి అకౌంట్ క్లోజ్ అవుతుంది అనమాట. సో ఇందులో ఓన్లీ ఓనర్ దే ప్రిపేర్ చేయమన్నారు కాబట్టి ఇలా ప్రిపేర్ చేస్తాము. అన్సోల్డ్ స్టాక్ ఒకవేళ మనకి ఏమనంటే ఇన్వాయిస్ ప్రైస్ అని ఇస్తే ఇలా సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, ఇన్వాయిస్ ప్రైస్ ఇంకా కాస్ట్ ప్రైస్ ది అన్సోల్డ్ స్టాక్ ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత లోడింగ్ ది స్టాక్ ఇంకా గూడ్స్ మీద ఫైండ్ అవుట్ చేయాలి. చేసిన తర్వాత ఏం చేసుకోవాలి, ఫస్ట్ ఇది మనకి ప్రొఫార్మా మీకు తెలుసుగా, ఫస్ట్ గూడ్స్ రాసుకోవాలి, ఓనర్ ఎక్స్పెన్సెస్, ఏజెంట్ ఎక్స్పెన్సెస్, మరి ఏజెంట్ ది కమిషన్, ఏజెంట్ చేసిన సేల్స్, తర్వాత అన్సోల్డ్ స్టాక్ ఏదైతుందో అది నార్మల్. ఈడ వరకు మొత్తం బేసిక్ ప్రాబ్లం అనమాట. తర్వాత ఎక్స్ట్రా యాడ్ అయ్యేది ఏంటిది, లోడింగ్. సో ఇక్కడ ఉన్న గూడ్స్ ది ఆపోజిట్ సైడ్ గూడ్స్ ది లోడింగ్ వస్తుంది, ఇక్కడ ఉన్న స్టాక్ ది ఆపోజిట్ సైడ్ స్టాక్ ది లోడింగ్ వస్తుంది. రాసేసుకున్న తర్వాత 2 సైడ్స్ టోటల్ చేసుకుని ఇటు సైడ్ తక్కువ వచ్చిన అటు సైడ్ ఏం చేసుకోవాలి, ప్రాఫిట్ అని రాసుకుంటాము. ఒకవేళ ఇటు సైడ్ తక్కువ వచ్చి ఉంటే లాస్ అని రాసుకుంటుండే. సో ఇది మనకి అన్సోల్డ్ స్టాక్ ఒకవేళ ఇన్వాయిస్ ప్రైస్ ఇస్తే ఇలా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మోడల్ చూద్దాం, ఇందులో ఇంకొక ప్రాబ్లం చూద్దాము. సో ఇది మనకి అన్సోల్డ్ స్టాక్ ఒకవేళ ఇన్వాయిస్ ప్రైస్ ఇస్తే జస్ట్ మీరు ఇది ఏదైతే మనకి నేను ఇక్కడ సాల్వ్ చేసినానో ఇవి మొత్తం మీరు ఒకసారి నేర్చుకుంటే ఎగ్జాక్ట్లీ ఇవే ఇస్తారు. సో ఇదే మనం సాల్వ్ చేయాలి. మీరు ప్రొఫార్మా నేర్చుకోకుండా కూడా ప్రాబ్లం ఏం లేదు, జనరల్ ఎంట్రీస్ కూడా అవసరం లేదు దీనికి. నేను చెప్పినట్టు ఫస్ట్ గూడ్స్, తర్వాత ఓనర్ ఎక్స్పెన్సెస్, తర్వాత ఏజెంట్ ఎక్స్పెన్సెస్, ఏజెంట్స్ కమిషన్, తర్వాత ఏజెంట్ ది సేల్స్ రాసేసుకోవాలి. ఒకవేళ జనరల్ ఎంట్రీస్ కూడా అడిగింది అనుకో ప్రాబ్లం లో, ఫస్ట్ లెజర్ అకౌంట్ సాల్వ్ చేసి తర్వాత మీరు ఏం చేయాలి, కన్సైన్మెంట్ టు జిఎస్సి ఫస్ట్ ఎంట్రీ, కన్సైన్మెంట్ టు క్యాష్ సెకండ్ ఎంట్రీ ఏంటిది, ఓనర్ ఎక్స్పెన్సెస్ ది, మళ్ళీ కన్సైన్మెంట్ టు శ్రీచరణి ఏంటిది, కన్సైనీ ఎక్స్పెన్సెస్, మళ్ళీ కన్సైన్మెంట్ టు కమిషన్ ఏంటిది,
కన్సైన్ ఇది కమిషన్. మళ్ళీ ఏదైతే శ్రీచరణి మనకి బై సైడ్ ఉంది కాబట్టి శ్రీచరణి టు కన్సైన్మెంట్ ఏంటిది సేల్స్ ఎంట్రీ, మళ్ళీ స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ టు కన్సైన్మెంట్ ఏంటిది అన్సోల్డ్ స్టాక్ ది ఎంట్రీ. సో మళ్ళీ లోడింగ్ ఎంట్రీ ఉంది ఇక్కడ మనకి. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ టు కన్సైన్మెంట్ అకౌంట్ ఏమో లోడింగ్ ఆఫ్ గూడ్స్ ది, కన్సైన్మెంట్ అకౌంట్ టు స్టాక్ రిజర్వ్. సో కన్సైన్మెంట్ టు స్టాక్ రిజర్వ్ అంటే ఏంటిది మనకి ఏదైతే స్టాక్ ఉందో దాని లోడింగ్ అనమాట. సో ఇక్కడ ఏదైతే స్టాక్ ఉందో దాని ఆపోజిట్ ఇది వస్తుంది, ఇక్కడ గూడ్స్ ఏదైతే ఉందో దాని ఆపోజిట్ దాని లోడింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ శ్రీచరణిది ఏముంది, జస్ట్ ఇక్కడ పైన ఎక్కడైతే శ్రీచరణి ఉందో ఆ శ్రీచరణిని చూసుకోవాలి. సో ఇక్కడ టూ శ్రీచరణి ఉంది, టూ శ్రీచరణి దగ్గర ఏమొస్తుంది మనకి బై కన్సైన్మెంట్ అని వస్తుంది, ఆపోజిట్ సైడ్ ఉంది కదా, సో అందుకే ఆపోజిట్ సైడ్ అనేది వస్తుంది. ఇది మనకి జస్ట్ మీరు బేసిక్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఏంటిది మనకి ఒకవేళ అన్సోల్డ్ స్టాక్ ఇన్వాయిస్ ప్రైస్ మీద ఇస్తే. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.